ఏమంటున్నావురా? వసు వదిన ఈవెంట్కి రాను అంటుంది. అసలు విషయం తెలియక వదినే ఈవెంట్కి రావాలని అభి అన్నయ్య అంటున్నాడు. నాకేం చేయాలో అర్థం కావట్లేదన్నయ్య. ఈ విషయం అభికి చెప్పేస్తే అది ఇంకా పెద్ద సమస్య అవుతుందన్నయ్య. వసు వదిన్ని ఎందుకు తిట్టావని అన్నయ్య అమ్మని అడుగుతాడు. తన మీద చాడీలు చెప్పిందని అమ్మ మరింత కోప్పడుతుంది. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంట్రా? ఒక్కటే పరిష్కారం, అందరం కలిసి అమ్మను ఒప్పించాలి. కానీ వదిన ఒప్పుకుంటుందో లేదో. వసుని పావని ఒప్పిస్తుందిలే. ఏం పావని, నువ్వేం మాట్లాడవేంటి? మీ అందరికంటే ముందు ఉదయాన్నే నేను వసుతో మాట్లాడాను. నువ్వు కిచెన్లో ఏం చేస్తున్నావు వసు? అందరికీ కాఫీ పెడుతున్నానక్క. ఈ పనులన్నీ నీకెందుకు? నువ్వు ఈవెంట్కి వెళ్ళాలి కదా. అక్క, అత్తయ్య టీ తాగుతారా కాఫీ తాగుతారా? వెళ్ళి రెడీ అవ్వసు. బావగారికి అల్లం టీ అంటే ఇష్టం కదక్క. ఈవెంట్కి టైం అవుతుంది వసు. అవునా? పిల్లల్ని త్వరగా రెడీ చేసి స్కూల్కి పంపించాలి. లేట్ అయితే బాగోదు. అది కాదు వసు. అక్క, నేను ఇడ్లీ చేశాను, కాస్త చట్నీ చేస్తావా? వసు, ఆయనకి కాఫీ ఇవ్వాలి. వస్తానక్క. వసు, వసు, నేను ఈవెంట్ గురించి అడుగుతుంటే వసు ఇంటి పనులు వంట పనుల గురించి చెప్పింది. ఈవెంట్ గురించే మాట్లాడని మనిషితో ఈవెంట్కి వెళ్ళాలని ఎలా చెప్పను? రాత్రి జరిగిన దానికి వసు చాలా ఫీల్ అయినట్టుంది. అవునన్నయ్య, వదిన మనసు గాయపడింది. మనం అంతా ఉండి కూడా అమ్మని ఆపలేకపోయాం. వసు ఆనందమంతా ఒక్క రోజులోనే ఆవిరైపోయింది. వసు మాత్రమే కాదండి, ఎంతో మంది ఆడవాళ్లు అద్భుతమైన టాలెంట్ ఉండి కూడా వంటింటికే పరిమితమవుతున్నారు. తమ కన్నీళ్లను దాచుకుంటున్నారు. మన అవసరం మన కన్నీళ్లను కనిపించకుండా చేస్తే వంటింట్లో ఆడవాళ్ల కన్నీళ్లు ఏ ఉల్లిపాయలు తరగడంలోనో కొట్టుకుపోతాయి. ఆడవాళ్లమండి, అంతకు మించి మేమేం చెప్పగలం? మా టాలెంట్ మాలోనే ఉండిపోవాలి, మా బాధలు మాలోనే మిగిలిపోవాలి, అంతే. ఆడవాళ్ళకి మగవాడే శత్రువు కొన్ని చోట్ల, ఆడవారికి ఆడవాళ్లే శత్రువులు కొన్ని చోట్ల. చిన్నప్పుడు తండ్రి చాటు బిడ్డగా, పెళ్ళయ్యాక భర్త చాటు భార్యగా, వయసయ్యాక పిల్లల చాటు తల్లిగా ఎప్పుడూ ఎవరో ఒకరి వెనకే ఉండాలి. జీవితకాలపు వెనకబాటుతనం మాది. చెదిరిపోయిన తన కలల్ని తిరిగి కూడగట్టుకోవాలని వసు ఈ ఇంటికొచ్చింది. ఈ కుటుంబం తన కలల్ని నిజం చేస్తుందో లేక కలలుగానే మిగిలిపోయేలా చేస్తుందో నాకు భయంగా ఉందంటే. అత్తయ్య చాలా మంచివారే, పిన్నిగారే చెడుగా చెప్తున్నారు. అవునదినా, అంతా అత్తయ్య వల్లే. తన నోరు ఊరికే ఉండదు. అప్పటికి అన్నయ్య నేను వార్నింగ్ ఇచ్చాం, అయినా తన బుద్ధి మారలేదు. ఇలా గడ్డి తింటూనే ఉంది. ఇలా ఎన్నాళ్ళే అఖిల్, ఏదో ఒకరోజు దానికి మూడుతుంది. దేవుడు దానికి పెద్ద శిక్ష వేస్తాడు. డెకరేషన్స్లో మీరు చెప్పిన చేంజెస్ మీరే చేయాలి. వీడియోగ్రాఫర్స్కి ఫోటోగ్రాఫర్స్కి మీరే ప్లేస్మెంట్ చెప్పాలి.
మీ ఇష్టాన్ని స్వేచ్ఛగా ప్రకటించే హక్కు మీకుంది. మీరేం బానిస కాదు భయపడ్డానికి. మీకు వచ్చిన నచ్చిన పని మీరు స్వేచ్ఛగా చేయొచ్చు. మీ వ్యక్తిత్వం కోసం, స్వతంత్రం కోసం మీరు పోరాడొచ్చు. ఆడవాళ్ళు ఇలాగే ఉండాలని నేను కోరుకుంటానండి. మగాడితో సమానంగా ఆకాశమే హద్దుగా ఎదగాలని కోరుకుంటాను. రండి డాక్టర్, త్వరగా చూడండి డాక్టర్. మా అత్తయ్య ఉలుకు పలుకు లేకుండా పడుంది. షీజ్ నో మోర్ అని ఒకే ఒక మాట చెప్పండి చాలు, పాడెక్కించేస్తాం. రే చిన్నోడా, నేను ఇంకా బతికే ఉన్నానురా. ఓస్ని, అయితే నువ్వు ఇంకా పోలేదా? పోయావని అనవసరంగా ఆశలు పెట్టుకున్నానే. రే భాస్కర్, అఖిల్ కాస్త ఆగండి. డాక్టర్ మీరు చూడండి. ఏం జరిగింది? కింద పడింది. ఎక్కడ పడ్డారు? మెట్ల మీద నుంచి జారి పడ్డారు. ఎందుకు పడ్డారు? తిన్నదరక్క. వదినా, మెట్ల మీద వాటర్ ఉంది డాక్టర్, కాలు వేసి జారి పడింది. మెట్లుపై వాటర్ ఎందుకున్నాయి? నా వాటర్ బాటిల్ కింద పడింది. ఎందుకు పడిపోయింది? నువ్వు డాక్టర్వా పోలీస్వా? ఎందుకు ఇన్ని యక్ష ప్రశ్నలు వేస్తున్నావు? ప్రశ్నలు వేయకుండా ట్రీట్మెంట్ చేయడం చాలా కష్టం. పాపం నొప్పితో బాధపడుతున్నట్టుంది డాక్టర్, త్వరగా చూడండి. అలాగే. సచ్చినోడా, నా చేయి పట్టుకుంటావా? నా మొగుడు పోయాక ఇప్పటి వరకు పరాయి పురుషుడెవరు నా చేయిని తాకలేదు తెలుసా? కష్టం. పేషెంట్ని టచ్ చేయకుండా ట్రీట్మెంట్ చేయడం చాలా కష్టం. నిన్ను ఎక్కడెక్కడ నొప్పిగా ఉందో డాక్టర్కి చెప్పొదినా. నడ నొప్పి, వేపు నొప్పి, కాలు నొప్పి, చేతులు నొప్పి, మెడ నొప్పి, తల నొప్పి, ఒళ్ళంతా నొప్పులున్నాయి వదినా. బా ఇన్ని నొప్పులతో ఇది బతకడం చాలా కష్టం అని చెప్పండి డాక్టర్. అఖిల్, ఈవిడ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంటే హాస్పిటల్ అడ్మిట్ చేయాలా డాక్టర్? అమ్మో, నేను హాస్పిటల్కి వెళ్ళను.
కష్టం. ఈవిడ హాస్పిటల్కి వెళితే అక్కడ ఉన్న నర్సులు కాంపౌండర్లో బ్రతకడం చాలా కష్టం. అమ్మా! ఆ నోరు అలాంటిది మరి. వదినా ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్? ఈవిడ ఏ పని చేయకుండా 2 రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలా. బెడ్ రెస్టా? అమ్మా అమ్మా, ఇది మామూలుగానే ఏ పని చేయదు, ఊరికే తిని కూర్చుంటుంది. కష్టం. తిని కూర్చుంటే కొలెస్ట్రాల్, బీపీ, షుగరు, థైరాయిడ్ ఇవన్నీ వచ్చి బ్రతకడం చాలా కష్టం. అమ్మా, ఈ దెబ్బ పడితే నేను బ్రతకడం చాలా కష్టం. అయితే మెడిసిన్ రాస్తున్నానా, ఇవి వాడకపోతే నువ్వు బ్రతకడం చాలా కష్టం. మీరు మళ్ళీ ఎప్పుడు వస్తారు డాక్టర్? కష్టం. ఇంకోసారి ఏమైనా చూస్తే నేను బ్రతకడం కష్టం. బాయ్, గుడ్ బాయ్, గుడ్ బాయ్. అమ్మా 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 అమ్మా. ఎక్కడైనా డాక్టర్ వస్తే రోగం పారిపోతుంది, ఇక్కడేంటి రోగిని డాక్టర్ని పరిగెత్తించింది? వదినా నీకేం కాదు దినా, 2 రోజులే కదా, బెడ్ రెస్ట్ తీసుకో. రెస్ట్ తీసుకుంటే నొప్పి తగ్గిపోతుందని డాక్టర్ చెప్పారు కదా. మరి నన్ను ఎవరు చూసుకుంటారు వదినా? నేను చూసుకుంటాను పిన్ని. ఈ 2 డేస్ మీ పక్క నుండి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను. అదేంటదినా, మీరు ఈవెంట్కి రావాలి కదా. నేను రావట్లేదు అఖిల్. అత్తని పావని చూసుకుంటుందమ్మా. పర్వాలేదు బావగారు, నేనే చూసుకుంటాను. నేనున్నాను కదా వసు, నువ్వు ఈవెంట్కి వెళ్ళు. లేదక్కా, నేను ఎక్కడికి వెళ్ళను. అది కాదు వదినా. ఎవరు రానవసరం లేదు, నేను చూసుకుంటాను. అఖిల్, భాస్కర్, మీరు అభికి తోడుగా వెళ్ళండి. ఈవెంట్లో ఎలాంటి ఇబ్బంది రాకూడదు. ఆయన నన్ను అపార్థం చేసుకుంటున్నారు, అందుకే కోపంగా వెళ్ళిపోయారు. మీ ఇద్దరిలో ఎవరు వదిన పక్కన ఉన్నా జాగ్రత్తగా చూసుకోండి. వదిన త్వరగా కోలుకోవాలి. థ్యాంక్స్ వదినా. అమ్మా, మెట్లపై వాటర్ పోసింది నువ్వట్రా? కావాలనే వాటర్ పోయలేదమ్మమ్మ, చేయి జారి పడిపోయాయి. నువ్వు చేయి జారావు, నాకు 2 కాళ్ళు జారి నడుములు విరిగిపోయాయి. నిన్ను ఆ! అమ్మా బన్నీ, నువ్వు వెళ్ళు. నిన్ను నీ సంగతి తర్వాత చెప్తాను రా. అమ్మా అమ్మా, అబ్బా, అమ్మా. బాగా నొప్పిగా ఉందా పిన్ని గారు? నీ కొడుకే కదమ్మా నన్ను పడేశాడు, నీకే నొప్పి? అబ్బా, వేడినీళ్ళ కాపడం పెడితే త్వరగా నొప్పులు తగ్గిపోతాయి పిన్ని. నేను వెళ్ళి వాటర్ తీసుకొస్తాను. ఆ.
చూసారా పిన్ని, వసుకి మీరు చెడు చెయ్యాలనుకున్నా వసు మీకు సాయం చేస్తుంది. ఇంట్లో ఇంతమంది ఉన్నా మీకు తోడుగా తనుంటానంది. పళ్ళ చెట్టుని రాళ్లతో కొట్టినా పళ్ళే ఇస్తుంది చెట్టు. ఇంత వయసు అనుభవం ఉండి కూడా మీరింకా పితూరీలు చాడీలు చెప్పి గొడవలు పెడుతున్నారు. దేవుడు ఉంటాడు పిన్ని, చూస్తూ ఊరుకోడు. ఇదిగో ఇలాగే పడుకోబెట్టేస్తాడు. బన్నీని హాస్టల్కి పంపించి వసుకి దూరం చెయ్యాలనుకున్నారు. అనుకోకుండానే బన్నీ వల్లే మీరిలా మంచాన పడ్డారు. చెడపకుర చెడేవు అంటే ఇదే. ఇకనైనా బుద్ధిగా ఉండండి, మీకే మంచిది. ఒసే పావని, అవకాశం దొరికింది కదా అని నాకే నీతులు చెప్తున్నావా? నేను లేవని నీకు గోతులు తీయకపోతే ఆడ సెక్కు అమ్మా అమ్మా ఆడ సెక్కున్నే కాదే. బొజ్జగన్పయ్యా, ఇప్పుడే కదా నేను రిక్వెస్ట్ చేశాను, అప్పుడే రిజల్ట్ చూపించావా? అయినా అమ్మమ్మకి పనిష్మెంట్ ఇవ్వొద్దని అన్నాను కదా, ఎందుకు ఇచ్చావు? ఓ, చాడీలు చెప్పి మమ్మీని బాధ పెట్టిందని పనిష్మెంట్ ఇచ్చావా? అంటే నేనేది అడుగుతా ఇస్తావా? అయితే మా మమ్మీ హ్యాపీగా ఉండాలి, డాడీతో కలిసి ఆఫీస్కి వెళ్ళాలి. అలా చేస్తావా? ప్లీజ్ చెయ్యి గణపయ్యా, వెంటనే చెయ్యి. నీకు బోలర్ అనే చాక్లెట్స్ ఇస్తాను. అబ్బా అమ్మా అయ్యో, కాళ్ళు చేతులు కూడా కదిలించలేకపోతున్నానే. అమ్మా అమ్మా, లేడి పిల్లలా చెంగు చెంగుమంటూ ఎగురుతూ దూకుతుండే నాకు ఎంత కష్టం ఇచ్చావురా దేవుడా. ఎన్నాళ్ళు ఇలా బెడ్ మీద ఉండాలిరా నాయనా. సమయానికి దొంగ మొహారిక ఎక్కడ చచ్చిందో ఏంటో. అమ్మా అబ్బా, పిన్ని గారు కాస్త లేస్తారా? కామెడీ చేస్తున్నావమ్మా నువ్వు? లేచే పరిస్థితిలో ఉన్నానా నేను? ఓ సారీ పిన్ని, అమ్మా కాస్త జ్యూస్ తాగితే బలం వస్తుంది. ఆ? మళ్ళీ పంచమ్మా. నా పాటికి నేను తాగే వీలైతే నీతోడెందుకు? ఒక్క నిమిషం పిన్ని. అమ్మా అమ్మా అమ్మా, కొంచెం నేర్చుకోండి పిన్ని, ఏమీ కాదు. జ్యూస్ తాగాలి కదా. అమ్మా 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 అమ్మా, ఆ బన్నికుడు ఎంత పనిచేశాడు దేవుడా. అమ్మా 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 అమ్మా, పడుకున్న దాన్ని పాడెక్కిస్తున్నావా ఏంటే? అయ్యో అది కాదు పిన్ని, జ్యూస్ తాగాలి కదండి. అమ్మా భలే ఉందమ్మా, ఇంకోసారి ఇవ్వు. ఆంటీ ఆంటీ అంటూ ఓవరాక్షన్ చేసే హారిక నాకు యాంటీ అయిపోయింది. టైంకి హెల్ప్ చేయకుండా తప్పుకుంది. ఏ గతి లేకపోతే అక్క ముగుడే గతన్నట్టు ఆఖరికి వసు దిక్కైంది నాకు. అవును, నువ్వు ఆఫీస్కి వెళ్ళలేదా? వెళ్ళను పిన్ని. అదేంటమ్మా, నిన్నెళ్ళావుగా? ఈ రోజు నుండి ఇంట్లో పనులు పిల్లల పనులు చూస్తాను. ఏ
రాత్రి మీ అత్తయ్య తిట్టిందని ఫీల్ అయ్యావా